ఇక ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతపై అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆ పార్టీ నేతలైతే మాత్రం హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. జగన్కి జూన్ 3కి ముందు ఉన్నటువంటి భద్రతను కల్పించాలని, ఒక విధంగా అంటే సీఎంకి ఎంత సెక్యూరిటీ కల్పిస్తారో ఆ సెక్యూరిటీ కల్పించాలని చెప్పేసి వాళ్ళు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం. దీనిపైనే అందరూ కూడా రాజకీయ నాయకులు విమర్శలు ప్రతి విమర్శలు చేస్తున్నారు. అంటే జగన్ సొంత సెక్యూరిటీ ఆయన తాడేపల్లి నివాసంలో చుట్టూతో కూడా ఒక విధంగా ఆయనకు ఉన్నటువంటి అన్ని వాహనాలు కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలే. మరోపక్క ప్రభుత్వం కూడా ఈ మధ్యలోనే బుల్లెట్ ప్రూఫ్ ప్రతిపక్ష నేతకి ఏ విధంగా ఇవ్వాలో ఆ విధమైనటువంటి వాహనాలను కూడా ఇవ్వటం జరిగింది. గతంలో ఆయన వినుకొండ వెళ్తున్నటువంటి క్రమంలో కూడా ఆయనకు బుల్లెట్ వాహనాన్ని కేటాయించడం జరిగింది. కాదు అని చెప్పేసి తన సొంత వాహనంలో వెళ్ళటం జరిగింది. దాని కాన్వాయ్ వెనకనే బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా అనుసరించడం జరిగింది. ఒక పక్క ప్రభుత్వం భద్రత కల్పిస్తున్నా సరే కాదు, మాకు సీఎం కేటగిరీ భద్రత కావాలని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీని మీద వాదోపవాదాలు ఇది ఇలా ఉంటే దీనిపైనే సెటైర్లు ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. అంబటి రాంబాబు అయితే మాత్రం బాహాటంగా డిమాండ్ చేస్తున్నారు. మరో పక్క టీడీపీ నాయకులు అయితే మాత్రం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆయన వైసీపీలో మాజీ ఎంపీగా ఉన్నారు. అయితే తర్వాత ఎన్నికల్లో మాత్రం ఆయన ఉండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అయితే మాత్రం కొన్ని సెటైరికల్ మాటలు కూడా మాట్లాడారు. 900 మంది ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎవరు అంటే టార్గెట్ చేస్తారు. మరోపక్క ఆయనకి దగ్గరికి రావాలంటే చాలామంది భయపడతారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన పోరాడాలి జగన్మోహన్ రెడ్డి, కాబట్టి ఈ యొక్క సెక్యూరిటీ కోసం కాదని చెప్పేసి ఆయన సెటైరికల్గా మాట్లాడారు. మరోపక్క దాదాపు జగన్ సెక్యూరిటీకి నెలకు 7.5 కోట్ల రూపాయలు అంటే 7,50,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సంవత్సరానికి వచ్చేసరికి 90 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంత ప్రజాధనం కలిగినటువంటి వ్యక్తికి అంటే సెక్యూరిటీతో ఏం పని అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించడం జరిగింది. మరోపక్క ఆయనకున్నటువంటి భద్రతా విషయం అవ్వచ్చు, భద్రతా వలయం అవ్వచ్చు, అంత సెక్యూరిటీగా ఉంది. సెక్యూరిటీ విషయంలో ఆయన కంగారు పడాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి రఘురామకృష్ణరాజు అయితే మాత్రం సెటైరికల్గా మాట్లాడటం జరిగింది. హోంమంత్రి వంగలపూడి అనిత కూడా జగన్ సెక్యూరిటీపై మాట్లాడటం జరిగింది. జగన్ సెక్యూరిటీ విషయానికి వస్తే ఓ పక్క బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, మరోపక్క భారీ స్థాయిలో దాదాపు 2 మీటర్ల నుంచి కంచె అవ్వచ్చు, దానికి చుట్టూతా ఎలక్ట్రికల్ వైర్లు ఇవన్నీ కూడా పెట్టుకున్నారు. కాబట్టి ఎక్కడా కూడా ఆయన భద్రతా విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి తగ్గలేదు. కానీ అనుమానాలని చెప్పేసి హోంమంత్రి వంగలపూడి అనిత అయితే మాత్రం చెప్పడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే 900 మంది సెక్యూరిటీ అంటే ఒక చిన్న గ్రామంలో 900 మంది ఓటర్లతో సమానం. అంటే ఒక గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు మీకు సెక్యూరిటీ ఉన్నట్లు అనే లెక్కగా ఆమె చెప్పడం జరిగింది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ విషయం అయితే హైకోర్టులో ఉంది. ఈ పిటిషన్ దాన్ని విచారిస్తున్నటువంటి కోర్టు ఏ విధంగా చెప్పింది, జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా సెక్యూరిటీ కల్పిస్తానని ప్రభుత్వం చెప్తే వాదోపవాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎలాంటి తీర్పు వస్తుందో మనం వేచి చూడాలి.